హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నిర్మల డిఫెన్స్ ఛానల్. మనం ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి రిజల్ట్ రాగానే మనం చేయాల్సిన ఫస్ట్ పని ఏంటి అనే దాని గురించి చూద్దామండి. ఇప్పుడు రిజల్ట్ రాబోతుంది ఖచ్చితంగా. ఈ అసలు మనకి ఆ నోటీస్ ప్రకారం నిన్ననే రావాలి, బట్ రాలేదు. ఖచ్చితంగా ఇవాళ లేదా ఇంకొక 2 days, ఈ 1 day or 2 daysలో ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. చూడండి, మనకి డాక్యుమెంట్స్ ఫర్ జాయిన్ ఇమ్మీడియట్ ఆఫ్టర్ రిజల్ట్స్ అంటే మనం ఈ రిజల్ట్ వచ్చిన ఒకటి గుర్తుపెట్టుకోండి. మీకు ఒకటి చెప్పిన తర్వాతనే ఇది నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎవరైతే ఓటమికి భయపడరో వాళ్ళకే విజయం వస్తుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అస్సలు మనకి ఎన్నిసార్లు మనం ఫెయిల్ అయినా దానికి భయపడకూడదు. అప్పుడు భయపడ్డామంటే ఖచ్చితంగా ఫెయిల్ అవుతాం. ఎప్పుడైతే నువ్వు మళ్ళీ స్టార్ట్ చేస్తావో ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీ జాబ్ అనేది మీ చేతిలో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే రిజల్ట్ రాబోతుంది కాబట్టి వచ్చిన వాళ్ళు హ్యాపీ, రాని వాళ్ళకి ఉంటుంది కదా, అరే నేను ఇన్నిసార్లు ట్రై చేశాను. కొంతమంది 3 సార్లు, కొంతమంది 4 సార్లు ట్రై చేసి ఉంటారు కదా. పర్లేదు, 10వ సారి కూడా ట్రై చేయండి. మీకు అవకాశం ఉన్నంత వరకు ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు వస్తుంది. ఏదైనా జాబ్ సార్లు పట్టుదలతో కూర్చుంటారు, అది ఖచ్చితంగా అయిపోతుంది. కొంతమందికి లక్ బాగాలేక కూడా 0.001% కూడా పోయే ఛాన్స్ ఉంటుంది. బట్ పర్లేదు, రిజల్ట్ వచ్చిన తెల్లారి ఏం చేయొద్దు, ఎంజాయ్ చేయండి. రిజల్ట్ చెప్పేది అర్థమవుతుంది కదా. రిజల్ట్ వచ్చింది నాకు, ఈ ఒక్క రోజును ఏమీ చేయొద్దు, మంచిగా ఎంజాయ్ చేయండి. మీకు ఎప్పుడు ఫోన్ చేయని వాళ్ళు కూడా ఫోన్ చేస్తూ ఉంటారు, కాల్ లిఫ్ట్ చేయండి, మంచిగా మాట్లాడండి. ఎందుకంటే మీరు లిఫ్ట్ చేయకపోతే మీకు వానికి తేడా లేకుండా పోతుంది. కాబట్టి లిఫ్ట్ చేసి మాట్లాడండి. చాలామంది మీకు కాల్ చేస్తారు, కలుస్తారు. అలాంటి వాళ్ళందరికీ నవ్వుకుంటూ రిప్లై ఇవ్వండి. ఒక్కరోజు ఎంజాయ్ చేయండి. మీ కష్టాన్ని అంతా ఒక్కరోజు చూసుకోండి, అందరి ఫేస్లలో. అది అయిపోయిన తర్వాత తెల్లారి మీరు చేయాల్సిన పని ఏంటంటే సీదా మీ సేవ సచివాలయంకి వెళ్ళి క్యాస్ట్ సర్టిఫికెట్, రెసిడెన్స్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్, ఓబీసీ సర్టిఫికెట్, అర్థమవుతుంది. ఈ 4 సర్టిఫికెట్ అప్లై చేయండి. అప్లికేషన్ ఇమ్మీడియట్గా తెల్లారే 10 గంటల వరకు వెళ్ళండి, మీ సేవకి వెళ్ళి ఈ 4 సర్టిఫికెట్లు అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత అక్కడే ఆధార్ సెంటర్లో కరెక్షన్, అంటే ఇప్పుడు కరెక్షన్ ఇన్ ఆధార్ ఆర్ పాన్ కార్డ్ను కూడా కరెక్షన్ చేసుకోవచ్చు. మనకు ఉంటుంది వాళ్ళు మీ సెంటర్లో, మనకు ఆన్లైన్ సెంటర్, ఏపీ ఆన్లైన్ సెంటర్, మీకు సచివాలయంలో కూడా మనకు కరెక్షన్ చేసుకోవచ్చు ఆధార్ని. ఇలాంటి ఆధార్, పాన్ కార్డ్ కరెక్షన్ ఏమైనా ఉంటే, మీ పేరు కానీ మీ ఆధార్ ఇప్పుడు 10th మెమోలో ఆధార్కి వేరే ఉండడం, ఆర్ ఆధార్ పాన్ వేరే ఉండడం, ఇలాంటి పేర్లు కొందరి వేరే ఉంటాయి. కొన్ని ముందుకు వచ్చి వెనుకకుండి, పాన్ కార్డులో మాత్రం ఖచ్చితంగా తప్పే ఉంటుంది. పర్లేదు ఉన్నా, బట్ సేఫ్ సైడ్. ఎందుకు మళ్ళీ ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత ఇబ్బంది పడకుండా ముందే, ఎందుకంటే టైం ఉంటుంది, 1 month టైం ఉంటుంది. ఎగ్జాక్ట్గా 25 days నుంచి 1 month టైం ఉంటుంది కాబట్టి జాయిన్ అవ్వడానికి. కరెక్షన్ అయితే చేసుకోండి మీకే. తర్వాత ఫొటోస్ ఒక 20 వరకు, 16 నుంచి 20 వరకు ఫొటోస్ కావాలి ఖచ్చితంగా. ఫొటోస్ అనేవి ఇంపార్టెంట్. అందులో ఒక 2 large ఫొటోస్ కావాలండి. ఎందుకంటే మనకి క్వశ్చనర్ ఫామ్ అని ఉంటుంది, సిఎస్ఎఫ్. అంటే మ్యాక్సిమం సిఎస్ఎఫ్ వాళ్ళకి క్వశ్చనర్ ఫామ్ వస్తుంది, వేరే వాళ్ళకి రాకపోవచ్చు. కొన్ని ఫోర్సెస్కి రాలేదు. సిఎస్ఎఫ్ మాత్రం ఖచ్చితంగా కాల్ లెటర్లో క్వశ్చనర్ ఫామ్ అని వస్తుంది. ఆ క్వశ్చనర్ ఫామ్కి ఒక 2 బిగ్ ఫొటోస్, అంటే ఆ లెంత్ నేను మర్చిపోయాను. మనకి లెంత్ అడుగుతుంది, ఒక లెంత్ ఇస్తాడు క్వశ్చనర్ ఫామ్లోనే. ఆ లెంత్ ప్రకారం మనకి ఆ లెంత్ నేను చెప్తాను, మీకు షార్ట్ వీడియో అయినా చేస్తాను మీకు ఆ లెంత్ గురించి. ఆ లెంత్ ప్రకారం 2 పెద్ద ఫోటోలు తీసుకోవాలి, మిగతావి 20 చిన్న ఫోటోలు తీసుకోండి. మనకు చాలా ఫొటోస్ అనేది ట్రైనింగ్ సెంటర్లో చాలా అవసరం పడతాయి. 20 ఫోటోలు మినిమం ఉంచుకోండి ఖచ్చితంగా. ఏమంటే లోకల్ పోలీస్, ఇది పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, మనకి 2 పోలీస్ వెరిఫికేషన్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి, గుర్తుపెట్టుకోండి. ఒకటి మనం మీ సేవలో కానీ సచివాలయం దగ్గర అప్లై చేస్తే లోకల్ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అని దొరుకుతుంది మనకు. మళ్ళీ హెడ్ క్వార్టర్స్ నుంచి కమిషనర్ ఆఫ్ పోలీస్ కూడా మనకి సర్టిఫికేట్ ఇస్తాడు ఒకటి, అది పెద్దది. వాళ్ళు ఇంకా లోతుగా వెరిఫికేషన్ చేసి ఇస్తారు. ఆ 2 సర్టిఫికెట్లు కావాలి మనకి ఖచ్చితంగా. ఎందుకంటే ఈ లోకల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఎందుకన్నా, ఇది ఉన్నది కదా మనకి, ఇది తీసుకుంటే సరిపోద్ది కదా అనుకుంటారు. మనకి లోకల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ తీసుకుంటే ఏమవుతుందంటే మనకి ఎస్ఐ ఈజీగా సంతకం పెడతాడు, మనల్ని తెప్పించుకోడు. వెళ్ళగానే మనకి చూసేసి సంతకం పెట్టేస్తారు. అందుకే మీరు రిజల్ట్ వచ్చిన
ఒకరోజు గ్యాప్ ఇచ్చి ఇంకో రోజు ఈ పనులన్నీ చేయండి మీరు. ఇవి ఎందుకంటే ఇవి అందరికీ కామన్. ఏ జాబ్ అంటే బీఎస్ఎఫ్ వచ్చినా సిఆర్పిఎఫ్ వచ్చినా అందరికీ ఇది కామన్గా ఉంటుంది. ఈ 4 అనేటివి కామన్గా ఇవి ఖచ్చితంగా మనకి అందరికి ఉండాల్సిందే. ఇది కూడా అప్లై చేసుకోండి. మరి కాల్ లెటర్ మనకి రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక 15 డేస్ మ్యాక్సిమం. రిజల్ట్ వచ్చిన తర్వాత 15 డేస్కి కొంచెం డిస్టెన్స్ని బట్టి 10 to 15 డేస్లో మనకి కాల్ లెటర్ మన ఇంటికి వచ్చేస్తుంది. ఇంటికి వచ్చేసిన తర్వాత మనకు ఆఫ్టర్ కాల్ లెటర్ మనం చేయాల్సిన ఏంటి అంటే మన కాల్ లెటర్లోనే వస్తుంది ఇది సర్టిఫికేట్, క్యారెక్టర్ సర్టిఫికేట్ అండ్ యాక్సిడెంట్ సర్టిఫికేట్ అని. పోలీస్ మనకు ఒక ఫోటో దాని మీద అంటే అంటించి దాని మీద ఫోటో మీద సైన్ చేస్తారు, ఫోటో మీద స్టాంప్ ఇస్తారు, కింద కూడా సైన్ చేసి కింద స్టాంప్ ఇస్తారు. అది మాత్రం మర్చిపోకండి. ఫోటో మీద కూడా సైన్ చేయించుకోండి ఖచ్చితంగా. ఇది పోలీస్ వాళ్ళు అంటే ఈ లోకల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఉంటే మనకి క్యారెక్టర్ అండ్ సర్టిఫికేట్ అండ్ యాక్సిడెంట్ సర్టిఫికేట్ అయిపోతుంది. ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఎంఆర్ ఆఫీస్ మాన్యువల్గా మనం రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది మనకు ఆన్లైన్లో కూడా మనకి దొరుకుతుంది. అంటే ఫార్మాట్ దొరుకుతుంది. ఆ ఫార్మాట్ తీసుకొని ఒక అప్లికేషన్ పెట్టేసి ఎంఆర్ఓ దగ్గర సైన్ చేయించుకుంటే అయిపోతుంది. మీరు ఇప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు కూడా తీసుకొని ఉంటారు చాలా వరకు. ఖచ్చితంగా తీసుకోండి. మీకు మాన్యువల్ అడుగుతాడు ట్రైనింగ్ సెంటర్లో. ఓబీసీ సర్టిఫికేట్ కూడా మాన్యువల్ దొరుకుతుంది. ఇప్పుడు ఇక్కడ ఓబీసీ అప్లై చేశారు కదా, ఇది ఉంటేనే కొన్ని చోట్ల మాన్యువల్ సంతకం పెడతాడు. అంటే మాన్యువల్ వస్తుంది మనకు. ఎందుకంటే మాన్యువల్ అనేది మనకు ఆల్రెడీ మీరు కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు తీసుకొని ఉంటారు చాలామంది. ఈ ఓబీసీ వాళ్ళకి చెప్తున్నాను. ఓబీసీ వాళ్ళకి కానీ ఎస్సీ ఎస్టీ ఇక్కడ కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఈ సర్టిఫికేట్స్ తీసుకోండి. ఈ తీసుకుంటే మనకి ట్రైనింగ్ సెంటర్లో ఉపయోగపడుతుంది అన్నట్టు. ఎస్సీ ఎస్టీ సారీ అండి వీళ్ళని కూడా జాయిన్ చేసుకోవాలి. నేను ఓన్లీ ఓబీసీ, ఎందుకంటే నాది ఓబీసీ కాబట్టి నేను ఓబీసీ లాగానే పోయింది నాకు. ఎస్సీ వాళ్ళు తీసుకోవాలి, ఎస్టీ వాళ్ళు తీసుకోవాలి. వీళ్ళు ముగ్గురు ఈ ఎంఆర్ఓ తోటి ఈ సైన్ చేయించుకొని తీసుకోవాలి మాన్యువల్ సర్టిఫికేట్. తర్వాత సర్టిఫికేట్ ఆఫ్ క్యారెక్టర్ మనకి అనెక్సరీ 4 అని ఉంటుంది. మనకి అందులో వస్తుంది, మనకి కాల్ లెటర్లో వస్తుంది. సేమ్ అందరికీ ఇదే వస్తుంది. మీరు కూడా ఇది ఎట్లా అంటే స్కూల్ హెడ్ మాస్టర్ తోటి స్కూల్ హెడ్ మాస్టర్ ఉంటారు కదా, గవర్నమెంట్ స్కూల్ హెడ్ మాస్టర్ ఉంటాడు కదా, హెడ్ మాస్టర్తో ఒక సైన్ చేయించండి. అట్లాగే మనకి ఎంఆర్ఓతో ఒక సైన్ చేయించండి. అంటే మొత్తం 3 సైన్లు ఉంటాయి అక్కడ. ఎంఆర్ఓతో ఒక సైన్ చేయించండి. మన దగ్గర ఆర్డీఓ అని ఉంటాడు, మనకి ఆర్డీఓ లేదా డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అంటే అసిస్టెంట్ మేనేజర్తో సైన్ చేయించండి, ఎంఆర్ఓతో సైన్ చేయించండి, స్కూల్ హెడ్ మాస్టర్తో సైన్ చేయించండి. ఈ ముగ్గురితో సైన్ పక్కా చేయించాలి ఈ అనెక్సరీ 4 మీద. ఓకేనా? ఇది మొత్తం ఈ సైన్ చేయించిన తర్వాత అన్ని మీ మొత్తం 4 సెట్లు తీసుకోండి. ఇవంతా మీ స్కూల్ ఇవి ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ కూడా మీ దగ్గర పెట్టుకోండి. అవి కూడా జిరాక్స్ తెప్పియండి. 10th కానీ ఇంటర్ కానీ మీ దగ్గర ఎక్కడ దాకా ఉంటే అక్కడ దాకా తీసుకోండి. అది కూడా సైన్ చేయించాలి. అంటే అది కూడా మనము జిరాక్స్ తీసుకొని పెట్టుకోవాలి. దాన్ని కూడా మనకు ట్రైనింగ్ సెంటర్లో అడుగుతాడు ఖచ్చితంగా. ఇంకా ఏమేమి కావాలంటే మీకు బోనఫైడ్ స్టడీ కండక్ట్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, అవి కూడా తీసుకోవాలి. అంతే అండి. అంతే. మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఇవి మెయిన్ ఇంపార్టెంట్. ఒకటి మళ్ళీ ఏంటిదంటే మెయిన్ చీజ్ ఏంటిదంటే బ్యాంక్ అకౌంట్, ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ కావాలి. గుర్తుపెట్టుకోండి, ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్, సేవింగ్ అకౌంట్ కావాలి. మనకి జీరో అకౌంట్ అలాంటివి ఏం పని చేయవు. సేవింగ్ అకౌంట్ కావాలి. ఇది తీసుకోండి. సేవింగ్ అకౌంట్ కూడా తీసుకోండి. మీ వాళ్ళ ఈ ఫొటోస్ ఒక 4 ఫొటోస్ తీసుకోండి. మదర్ ఫాదర్ ఫోటో, మీ బ్రదర్ ఉన్న బ్రదర్ ఫోటో, ఆధార్ కార్డ్స్ తీసుకోండి. వాళ్ళవి పక్క ఉంచుకోండి. ఎప్పుడైనా మీకు ట్రైనింగ్ సెంటర్లో అడిగితే ఇవ్వడానికి పనిచేస్తుంది. ఇవి ఉంచుకోండి. ఈ మ్యాక్సిమం అయితే ఇవే ఉంటాయి డాక్యుమెంట్స్. ఇంతకు మించి ఏ డాక్యుమెంట్ అడగరు ఎవరు. మీ దగ్గర ఇలాంటి డాక్యుమెంట్స్ అన్నీ దగ్గర పెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు మీకు ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి రివైండ్ చేసి చూసుకోండి, మీకు అర్థమైపోతుంది. ఓకే అండి. ఇంతే. థ్యాంక్ యూ. జై హింద్.